చూస్తే వారు మంచి చేయరు, వేరే వారిని చేయనివ్వరని బీఆర్ఎస్ నేతలకు సిగ్గుండాలని డీసీపీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి ఫైర్ అయ్యారు. 10 ఏళ్ల కాలంలో మీరు చేసిందేమీ లేదంటూ నిలదీశారు. కావాలనే రైతులను రెచ్చగొట్టి రాష్ట్ర ప్రభుత్వంపై ఉసిగొల్పడం, బురద జల్లే ప్రయత్నాలు చేయడం వంటివి మానుకోవాలని హితవు పలికారు. లేదంటే గత ప్రభుత్వంలో చేసిన అనేక తప్పుల చిట్టాలను విప్పుతామని, నేతల జాతకాలను బయటపెడతామని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కంది శ్రీనివాసరెడ్డి ప్రజాసేవ భవన్ క్యాంపు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలను, విమర్శలను ఖండించారు. ఆయన అధికారంలోకి వచ్చిన 8 నెలల కాలంలోనే ఇచ్చిన అనేక హామీలను తమ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. గ్యారంటీలను అమలు చేస్తూ ప్రజల మన్ననలను పొందుకుందని అన్నారు. అలాగే మాటకు కట్టుబడి రైతు రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తి చేశామన్నారు. రాజకీయ లబ్ధి పొందడానికే బీఆర్ఎస్ నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. అధైర్యపడాల్సిన అవసరం లేదని, ప్రతి రైతు కుటుంబానికి న్యాయం చేసే దిశగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భరోసా కల్పించారు. రైతులను రెచ్చగొడుతూ రాజకీయ లబ్ధి కోసం అనేక మాటలు మాట్లాడడం జరిగింది. అంటే సిగ్గుండాలకు, అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సిగ్గు లేదని చెప్పి మాట్లాడడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులకు సిగ్గుండాలి. అసలు మొన్నటిదాకా అధికారం నుండి 10 సంవత్సరాల అధికారం నుండి సిగ్గు లేని మాటలు మీరు మాట్లాడుతున్నారా? 7 మాసాల ప్రభుత్వం ఈ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ 7 మాసాల్లో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. 6 గ్యారంటీల్లో 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, 10 లక్షల దాకా ఆరోగ్యశ్రీ ఫ్రీ, అదేవిధంగా 500కే గ్యాస్, అదేవిధంగా మహిళలకు ఉచిత బస్, అదేవిధంగా ఎన్ని కష్టాలున్నా మీరు ఆనాడు బీఆర్ఎస్ పార్టీ 7 లక్షల కోట్లు అప్పు చేసిపోయింది. అంటే వచ్చే సంవత్సరం కూడా కళ్ళు పైసలు, అరేక్ పైసలు, వైన్స్లే కానీ బార్లే కానీ అన్ని పైసలు ఉడుచుకొని పోయిన ప్రభుత్వం మీ ప్రభుత్వం. మీకు సిగ్గుండి మాట్లాడుతున్నారా? సిగ్గు లేక మాట్లాడుతున్నారా? ఏదో డిప్రెషన్గా మాట్లాడుతున్నారా అని నేను అడుగుతా ఉన్నాను. మేము కూడా చిట్టలిప్పితే ఈ 10 సంవత్సరాలు చేసినాయి ఏ విధంగా ఉంటే ఒక్కపారి మీరు ఆలోచించే అవసరం పడుతుంది. అదేవిధంగా బోతు శాసనసభ్యులు కూడా నేను మాట్లాడడం జరిగింది. మోసం చేసిందటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసే ప్రభుత్వం కాదు. ఆనాడు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ, మొన్న కూడా 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా యొక్క వ్యవసాయ శాఖ మంత్రి కూడా అందరికీ కుటుంబంకి ఒకటి 2 లక్షల రూపాయలు ఇప్పిద్దామని చెప్పి ప్రతి కుటుంబానికి అని చెప్తా ఉన్నారు. కానీ కేవలం రాజకీయ లబ్ధి కోసం ఏదో రైతుల్ని రెచ్చగొడాలి, ఏదో చేయాలి, ఏదో లోకల్ బాడీస్లో ఏదో సాధించాలని చెప్పి మీరు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఆనాడు ఏ విధంగా కేవలం 42-43% వేసి చేతులు దులుపుకున్న మీ బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి, అదేవిధంగా ఎందరో మంది కాళేశ్వరంలో రేపు జైల్లోకి పోతారు. అదేవిధంగా ఈరోజు మన కోరట, మన చెనాకలో ఎంత అవినీతి జరిగిందో అది రేపు తేలబోతా ఉంది, మీ మెడలకే చుట్టుకపోతా ఉంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా మొన్న పెయిన్ ఎలక్షన్లో మీకు బుద్ధి చెప్పడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో కూడా మీకు బుద్ధి చెప్పడం జరుగుతూ ఉంది. మీకు వచ్చే కాలంలో ఒక సర్పంచ్ గెలిచే పరిస్థితి ఉన్నాడు, మీకు ఒక ఎంపీటీసీ గెలిచే పరిస్థితి ఉన్నాడు, అదేవిధంగా మీకు ఒక కౌన్సిలర్ గెలిచే పరిస్థితి ఉన్నాడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నేను రైతులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రైతులు శాంతితో ఉండాలి. రైతులకు తప్పకుండా ఇది ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం. రైతులు అధైర్యపడే అవసరం లేదు. ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబానికి